రైతు సమస్యల్ని వారికి విన్నవించాలనే కోరికతోటే రైతులంతా కూడా ఉత్సాహంగా బయలుదేరి రావడం జరుగుతుంది. ఎవరికి వీలైనంత సౌకర్యంగా వాళ్ళు ఎడ్ల బండ్ల మీద వచ్చేవాళ్ళు ఎడ్ల బండ్ల మీద, సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళు సైకిళ్ళ మీద, డీసీఎం వాహనాలు, టాటా ఏసీలు, ఆటోలు అన్ని రకాలుగా ఎవరికి అందుబాటులో ఉన్న వాహనాలను వాళ్ళు ఏర్పాటు చేసుకొని రావటం జరుగుతుంది. కేసీఆర్ గారు ఈ సభ నుంచి ఏం మాట్లాడాలని? ముఖ్యంగా గత 10 ఏళ్ల పాలనలో రైతులు అనుభవించినటువంటి అనుభవాన్ని ఈ సంవత్సరంన్నర కాంగ్రెస్ పాలనలో రైతులు నష్టపోయినరు కనుక ఈ రైతాంగానికి, ప్రజానికానికి, యువతకు అందరికీ కూడా ఈ సభ ద్వారా ఒక హామీ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే వచ్చే 3 ఏళ్ల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావడం ఖాయం. ఇప్పుడు ఏదైతే నష్టపోయారో వారందరినీ కూడా ఆదుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి హామీ ఇస్తారని చెప్పేసి మేమందరం కూడా ఆశిస్తున్నాం. రైతులకు అంతా నేను మంచి చేసిన కేసీఆర్ వస్తే ఇంత అమౌంట్, నేను వచ్చిన తర్వాత రైతు బంధు కానీ రుణమాఫీ కానీ కొంచెం ఎక్కువ చేసి ఇస్తాను. ఒట్టి మాటలు చెప్పిండు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత మటుకు రైతు బంధు వేయలేము. 3 టర్ములు రైతు బంధు రాలేదు, రైతు బీమా లేదు. ఏదో రుణమాఫీ చేసినాను అన్నాడు కానీ అక్కడక్కడ ఒక 50% జనాలకు మాత్రమే రుణమాఫీ అయినది. చాలామంది రైతులు లక్షలోపు రుణాలు ఉన్న వాళ్ళకు కూడా సగం మందికి ఇంకా రుణమాఫీ కాలేదు. ఏ ఒక్క విలేజ్లన్నా పూర్తిగా రుణమాఫీ అయిందని చెప్పే స్థాయిలో ఈ ప్రభుత్వం లేదు. 6 గ్యారెంటీలలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఉచిత గ్యాస్ అన్నాడు, 500కు బోనస్ అన్నాడు, ఇంతమటుకు ఎవరికి అకౌంట్లలో జమ కాలేదు. ఏది లేదండి. సన్న బియ్యం ఒక్క నెలే కదా ఇప్పుడు స్టార్ట్ చేసింది. చూద్దాం, దాన్ని కొనసాగిస్తే సంతోషం. కేసీఆర్ వస్తే 2000, నేను వస్తే 4000 అన్నాడు. పాత కేసీఆర్ ఇచ్చిన పెన్షన్లు కూడా 3 నెలల పెన్షన్లు ఎగ్గొట్టారు. మహిళలకు 2500 ఇస్తా అన్నాడు. మహిళలకు 2500 ఇస్తాడు. యువతకి స్కూటీలు అన్నారు, ల్యాప్టాప్లు అన్నారు. ఎవరికి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు కనుక అందరూ కూడా అంత ఉత్తమ మాటలేనండి. రైతులకు ఇప్పుడు మహిళా రైతులని నేను కోటీశ్వరం చేస్తాడు. గతంలో ఇచ్చిన సంఘబంధ రుణాలు తప్ప మళ్ళీ కొత్తగా పెంచింది లేదు. ఆయన ఒక రుణం పావులా వడ్డీ అన్నారు, అది కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఎక్కడ ఏది ఇవ్వలేదు. అన్నీ కూడా ఈ సభ ద్వారా రేవంత్ రెడ్డికి ఏమైనా తెలిసేసి వస్తుందని అనుకుంటున్నారు. ఈ సభ ద్వారా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి ఏమైనా న్యాయం చేస్తారనేది ఆశిస్తున్నాం మేము కూడా. ఈ సంవత్సరంలో ఎలా ఉంది? ఈ 3 సంవత్సరాల ఎలా ఉండబోతుంది? ఈ సభ ద్వారా కేసీఆర్ గారు ఇచ్చే హామీలని చూసైనా రేవంత్ రెడ్డి గారు మనసు మార్చుకొని పాలన మార్చుకుంటాడని ఆశిస్తున్నాం. ఏం చెప్తారు ఫైనల్గా? ఈ సభ ఒక ధైర్యాన్ని ఇచ్చే సభ ప్రతి మనిషికి కూడా. కేసీఆర్ గారు అంటే ఒక అండగా ఉండేటువంటి వ్యక్తి. ఎక్కడ ఆపదున్నా నేనున్నాని ఆదుకునే వ్యక్తి కనుక ఆ భరోసాతోటే అందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తున్నారు.